మనందరికీ తెలుసు హైదరాబాద్ మహానగరం అంటే తెలంగాణ గుండెకాయ. హైదరాబాద్ కోసం ఉద్యమించడం జరిగింది. ఆనాడు హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామని చెప్తే కూడా దానికి ఒప్పుకోకుండా తెలంగాణ వాదులందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ని విడిచేదే లేదు, తెలంగాణ అంటేనే హైదరాబాద్, హైదరాబాద్ అంటేనే తెలంగాణ అని చెప్పి పట్టుబట్టి కొట్లాడి హైదరాబాద్ సహితంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ ఎప్పటికైనా గ్రోత్ ఇంజన్గా ఉంది. ఆ హైదరాబాదు ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలు గత 10 సంవత్సరాల కాలంలో చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా బెటర్గా హైదరాబాద్లో కేసీఆర్ గారి నేతృత్వంలో కార్యక్రమాలు జరుపుకున్నాం. కానీ మరి అనేక అంశాలు కూడా ఉన్నాయి, ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అంశాలు. పైగా హైదరాబాద్ అంటే ఇప్పుడు విలీనం చేసినటువంటి 27 మున్సిపాలిటీలను కలుపుకుంటే 1 కోటి మంది పైచిలకు ఉండేటటువంటి నివాసం ఉండేటటువంటి ప్రాంతంగా ఇప్పుడు హైదరాబాద్ అయ్యింది. మరి గవర్నమెంట్ 27 మున్సిపాలిటీలను అడిషనల్గా కలిపినప్పుడు అంతమందికి 1 కోటి మందికి వసతులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం విస్మరించారు. అంటే ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ముందు హైదరాబాద్ మహానగరంలో 7,700 పైచిలకు ఆర్టీసీ బస్సులు ఉండేటివి, సిటీ బస్సులు. ఇప్పుడు ఫ్రీ బస్సు వేసి 3,500కు వాటిని తగ్గించారు. 3,500 బస్సులకు తగ్గించి ఇంకా 27 మున్సిపాలిటీని ఇందులో విలీనం చేసిండ్రు. అంటే ఒక సామాన్య మనిషి శివారు మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్ హైదరాబాద్కు వచ్చి పనిచేసుకోవాలనుకునే వాళ్లకు రవాణా సౌకర్యం ఎక్కడుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎట్ ద సేమ్ టైం మనం 1 కోటి మంది ఉంటే మనం ఉన్నదానికన్నా ఎక్కువ, దాదాపు నాకు తెలిసిన పాత ఫిగరే 80 లక్షల వరకు వాహనాలు ఉన్నాయి హైదరాబాద్లో. అంటే రోడ్లు ఎంత జామ్ అవుతాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేక ఖచ్చితంగా ప్రైవేట్ వాహనాలు కొనుక్కొని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చినాం, ఏది హైదరాబాద్ డల్లాస్ కావాలి, సింగపూర్ కావాలి అని. డల్లాసు, సింగపూరు, లండన్ కావాలంటే సామాన్య ప్రజలకు వసతులు కావాలి. మొదలు రోడ్సు, బ్రిడ్జులు, హంగామా ఓకే, అదొక దిక్కు. కానీ దాంతోపాటు ఆర్టీసీ బస్సు ఎక్కి దిగి మెట్రో పట్టుకొని ఆ తర్వాత ఎంఎంటీఎస్ ఎక్కి కోర్ హైదరాబాద్ నుంచి టోటల్ ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఒక సామాన్య మానవుడు ట్రావెల్ చేయగలిగితే అప్పుడు సరైన నగరంగా ఉంటుంది. పెద్ద పెద్ద నగరాలు మీరు లండన్ చూసుకోండి, న్యూయార్క్ చూసుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది కాబట్టి ఎక్కువగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తోని పనిచేసే అవకాశాలు, సంపాదించుకునేటటువంటి కెపాసిటీ లింక్ అయి ఉంటుంది. కానీ దాని మీద మనం దృష్టి తగ్గించడం. ఇప్పుడేం జరుగుతుంది, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు పెడతామని చెప్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు పెడితే ఏమవుతుంది, అది ప్రైవేట్ది, డ్రైవరు ఆర్టీసీ వాడు కాదు, ట్రైనింగ్ లేదు. ఛార్జింగ్ మాత్రం గవర్నమెంటే కడుతుందట, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్కి డిపోలు ఇచ్చిండ్రు. అంటే మెల్లమెల్లగా ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ప్రైవేట్ చేస్తే మాకేమవుతుంది అని హైదరాబాద్ నగరవాసులు అనుకోవచ్చు. ప్రైవేట్ చేస్తే ఏమవుతుంది అంటే టికెట్ ధర ఎవరు ఎంత పెంచినా ఏం అడగడానికి మనకు అవకాశం ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది కాబట్టి టికెట్ ధర 10 రూపాయలు పెంచితే కూడా మాలాంటోళ్ళం పోయి కొట్లాడడము, మాట్లాడడము, అడగటము ఉంటుంది. ప్రైవేట్ అయినాక వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత చేసేది ఉంటుంది. గవర్నమెంట్ బస్సుల్ని సగానికి సగం తగ్గించి ఎలక్ట్రిసిటీ బస్సులు పెట్టిరు. సరే, హైదరాబాద్లో కొత్త నగరాలు, పాత నగరం 2 కలిసి ఉన్నాయి. మరి అక్కడ గల్లీలు చిన్నగా ఉన్నాయి చాలా చోట్ల. అంతకుముందు సెట్విన్ బస్సులు తిరిగేటి, చిన్న బస్సులు, అవి అన్ని గల్లీలకు పోతుండే. ఇప్పుడైతే పెద్ద పెద్ద కాలనీలలో కూడా ఆర్టీసీ బస్సులు పోతలేవు. రిక్వెస్ట్ బస్ స్టాప్లో ఆగడం అనేది బంద్ చేసిరు కంప్లీట్గా. రిక్వెస్ట్ బస్ స్టాప్ ఇక్కడ ఉంటే ఎక్కడో ఆపుతున్నారు, ఎందుకంటే ఫ్రీ బస్సు. వికలాంగులు నిజంగా చూస్తే ఏడుపు వస్తుంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో అసలు వాళ్ళకి బస్సులకే అవకాశమే లేదు. వాళ్ళకి సగం టికెట్ అని చెప్తున్నారు, హాఫ్ పాస్ ఇచ్చిరు వాళ్ళకు కూడా ఫ్రీ బస్సు పెడితే అయిపోద్ది కదా, లేకపోతే వికలాంగులకు సపరేట్ బస్సులు పెడితే ఏదో ఒక ప్రయత్నం. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు మన లెక్క పరిగెత్తి ఎక్కలేరు, దూరం ఆగుతుంది బస్సు, వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మంచిగా కానంత వరకు హైదరాబాద్ ఎట్లా విశ్వనగరం అవుతుంది అన్నది అర్థమైతే లేదు. మేము ఇవాళ ఈ 4.5 రోజులు చేసినటువంటి పర్యటనలో కూడా ఎక్కడికి పోయినా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఆడబిడ్డలు ఒకటే చెప్పిండ్రు, బస్సెస్ లేవు, దయచేసి మాకు బస్సులు వేయించండి. ఆ తర్వాత మేము రీసెర్చ్ చేస్తే సగానికి సగం బస్సులు తగ్గించారు హైదరాబాద్లో అని తెలిసింది. మరి ఇది కరెక్ట్ కాదు, దీన్ని ప్రభుత్వాలు సవరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మనం చూసినట్టయితే ఇంకొక ప్రాబ్లం చాలా పెద్ద ఎత్తున మాకు ప్రజలు చెప్పింది ఏంటంటే,
ఈ కుక్కలు కరవడం, స్ట్రే డాగ్స్ విపరీతమైన ప్రాబ్లం. ఎంత విపరీతమైన ప్రాబ్లం అంటే చాలా దగ్గరలో ఎక్కడంటే అక్కడ చెత్తబడేసి ఉంటుంది. ఆ చెత్తబడేసి ఉన్న దగ్గర స్ట్రే డాగ్స్ ఉంటున్నాయి. ఆ స్ట్రే డాగ్స్ వచ్చేపోయేటోళ్ళని కరుస్తున్నాయి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మొన్న ఒక బాబు మీద 20 కుక్కలు పడి దాడి చేసి, చిన్న బాబు మీద ఒక కుడి చెవు మొత్తం తినేసింది. పూరా మొత్తం కుడి చెవు అంతా కూడా తినేసినటువంటి పరిస్థితి. ఇది బాబుది. ఇందులో గమ్మత్ ఏంటంటే 2022లో, ఇది అఫీషియల్ డేటా నేను చెప్పేది, 2022లో 92,924 కేసులు కుక్కలు కరిచింది. ఈ 2024లో 1,21,997, అంటే ఆల్మోస్ట్ 30,000 పైచిలకు పెరిగినాయి కేసులు. అంతేనా? 30,000 దాకా పెరిగినాయి దాదాపుగా. ఎందుకు పెరిగినాయి? 31% ఇంక్రీజ్ ఉంది. ఇది ఎందుకుంది అని అంటే ఈ కుక్కలను స్టెరిలైజ్ చేయడానికి వాడేటటువంటి వ్యాక్సిన్లు, మెడిసిన్లు, వాటికి వచ్చిన బడ్జెట్ని సద్వినియోగం చేసుకోలేదు ఎక్కడ కూడా. దాంతో ఏమవుతున్నాయి, స్ట్రే డాగ్స్ సంఖ్య పెరుగుతుంది. వాటికి ఎక్కడ షెల్టర్స్ కడతలేము. వాటిని తీసుకుపోయి ఏమి చేయాలంటే చేయలేని పరిస్థితి, ఎక్కడ పార్కులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి అవి ఆ చెత్తబుట్టల మీద బతికే పరిస్థితి, తద్వారా ప్రజలకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎట్లా సవరించుకోవాలో దయచేసి మనం ఆలోచన చేసుకోవాలి. దీంతో చాలా ఇబ్బంది అవుతుందని చాలా చోట్ల కూడా ప్రజలు చెప్పడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి, చాలా కాలనీ వాసులు మాకు మెసేజ్లు చేస్తున్నది, పెడుతున్నది ఏంటి అంటే, ఎక్కడైతే వయసు మళ్ళిన వాళ్ళు లేదా ఒంటరిగా ఉండేవాళ్ళు ఉంటే అవి టార్గెటెడ్గా హత్యలు చేయడము, దోపిడీలు చేయడం అనేది పెరిగిపోయింది. ఈ లాస్ట్ 2 ఇయర్స్లో అయితే మరీ దారుణంగా క్రైమ్ పెరిగిపోయింది, ఎస్పెషలీ ఆన్ ఓల్డ్ ఏజ్ పీపుల్. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీరు పెట్రోలింగ్ చేస్తారా, ఏం చేస్తారా, ఏందన్నా చెప్పాలి. మేము చిన్నగున్నప్పుడు అయితే నాకు గుర్తుంది, కాలనీ అసోసియేషన్స్ వాళ్ళని, అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళని, బస్తీ కమిటీలని అందరినీ సిటిజన్ పోలీస్ అని చెప్పి ఒక క్యాంపెయినింగ్ ఉండేది. అదైతే ఇప్పుడు లేనే లేదు, బందే పెట్టిరు కంప్లీట్గా. అది ఉంటే కొంచెం పోలీసు వాళ్ళతో రిలేషన్ ఉండడము, భయం ఉండడము, ఒక భక్తి ఉండడము, క్రైమ్ తగ్గడం అన్నది జరుగుతుంది. అది లేకపోవడం అన్నది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇంకొకటి చాలామంది మాకు చెప్పింది ఏంటంటే డ్రగ్స్. ఈ చెత్త బుట్టలు ఉండి ఆ గల్లీలలో ఎక్కడెక్కడైతే పోవడానికి వీల్లేని పరిస్థితి ఉంటుందో అక్కడ మొత్తం కూడా డ్రగ్స్ తీసుకొని ఆడపిల్లల మీద మరి ఎటుపడితే అటు బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మరి డ్రగ్స్ తీసుకునే ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయని స్పష్టంగా ప్రభుత్వాలకు తెలుసు, చాలా స్పష్టంగా క్లియర్ ఉన్న ఏరియా, కానీ దాని దగ్గరకు పోలీసులు పోతలేరు. ఎందుకు పోతలేరు అన్నది అర్థమవుతలేదు. నిన్న మేము లంగర్ దగ్గర గాంధీ బాపు ఘాటుకు పోతే అక్కడ స్థానికులందరూ చెప్పారు, ఈ బాపు ఘాటు ఓన్లీ 2 రోజులు వాడతారు, జయంతి రోజు బాపుది, వర్ధంతి రోజు. మిగతా అన్ని రోజులు మాత్రం కంప్లీట్గా డ్రగ్స్ తీసుకునే వాళ్ళకు అడ్డాగా బాపు ఘాట్ మారిపోయింది. మరి ఆ ఏరియాని ఎందుకు పట్టించుకుంటలేరు? బాపు ఘాట్ను కూడా కనీసం రక్షించుకోలేకపోతే ఎట్లా? దీని విషయం ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలు ఎక్కడికి పోయినా, ఇది నీళ్లు, మంచినీళ్ళు, ఈ మురుగునీరు మంచినీరు కలిసిపోతే ఇట్లా వస్తున్నది కాలనీలలో. ఇది మేము యాకత్పూర కాన్స్టిట్యున్సీలో చూసినాం. ఇది చూసినామని చెప్పంగానే HMWS వాళ్ళు అక్కడికి పోయినరు, యాకత్పూరకు పోయి ఇమ్మీడియట్గా మేము రిపేర్ చేస్తున్నామని చెప్పి మొదలుపెట్టిండ్రు. సంతోషం. కానీ ఇంకా చాలా ఏరియాస్లో ఇదే ప్రాబ్లం ఉన్నది. ఇది యాకత్పూరాలో చూసినాం, ఇదేమో అడిక్మెట్ కాలనీ ముషీరాబాద్. ఇది మొత్తం ఇది పెట్రోల్ వాసన బీభత్సంగా ఉంది పరిస్థితి. సో ఇవి 2 కూడా కావాలనే ఇక్కడ పెట్టినాం. ఎందుకంటే ప్రభుత్వానికి తెలవాలి ఈ మహానగరంలో మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందన్న విషయం తెలవాలి. అయితే మొదటి రోజు మా పర్యటన కంటోన్మెంట్ నియోజకవర్గంతో ప్రారంభమైంది. మేము ముందు రోజు షెడ్యూల్ ఇచ్చినాం, దాని ప్రకారం రసూల్పుర బస్తీకి పోతామని చెప్పినాం. చెప్పంగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే, అక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు అదే రసూల్పుర బస్తీకి పోయి అక్కడ ఉండి 5 లారీల చెత్త ఎత్తిచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని, నేను పట్టాలు ఇచ్చేస్తా, మీకు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి అంటే అక్కడ వాళ్ళు మాకు ఫోన్ చేశారు, అక్క మీరు రాకముందే మా ఎమ్మెల్యే వచ్చిండు, మాకు పట్టాలు వస్తాయన్నాడు. సంతోషం, మీకు పట్టాలు వస్తే నాకు ప్రోగ్రామ్ ఎందుకని చెప్పి మేము అది రద్దు చేసుకొని వేరే దిక్కుపోయినాం. ఆ తర్వాత అన్నానగర్ బస్తీవాసుల దగ్గరికి, అట్లానే బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాల, అట్లానే రామన్నకుంట అనేటటువంటి చెరువుని సందర్శించినాం. రామన్నకుంట చెరువు మొత్తం కూడా మరి ఎప్పుడు చిన్న వాన పడితే ఎనుకున్న కాలనీ అంతా ఫ్లడ్ అవుతుంది. ఆ కాలనీ అంతా తిరిగి చూసినాం. పూరే దివార్పై నిషాన్ హై జహా జహా పానీ బేత, ఘోరమైన పరిస్థితి ఉన్నది. సో ఆ రామన్నకుంట చెరువుని కూడా చూసినాం. మరి దాని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో రామన్నకుంట చెరువునని మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత NIEPC హాస్పిటల్ని సందర్శించినాం.
అంటే ఇదివరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనేది ఇది కేంద్ర ప్రభుత్వం నడిపించేటటువంటి సంస్థ. ఎవరైతే పిల్లలకు ఆటిజం ఉంటుందో, ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటుందో వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం నడిపించేటటువంటి సంస్థ. చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ప్రతి జిల్లాలో పెట్టేటట్టుగా మన బీజేపీ ఎంపీలు ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వచ్చి సేవలు చేస్తున్నారు. సిఎస్ఆర్ ఫండ్స్తో కలుపుకొని చేస్తున్నారు. కాకపోతే మనం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భవితా సెంటర్స్ అని పెట్టిరు. వాటిని అనుసంధానం చేసన్న జిల్లాలలో ఈ ఎన్ఐఎంహెచ్ సేవలను ఇంప్రూవ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత సనత్ నగర్ నియోజకవర్గానికి పోయినాం. మేము దాసరి బస్తీని సందర్శించినాం. అక్కడ ఎంత ఘోరం అంటే చుట్టూ కాలనీ ఉంది, మధ్యలో ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ ఉంది. అందులో వచ్చి మొత్తం చెత్త ఆటోలు ఆపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో మళ్ళీ అక్కడ సేమ్ ప్రాబ్లం. చెత్త ఆటోలు అంటే ఏంటంటే ఎవరు అటు దిక్కుపోరు ఆ స్మెల్కి. సో అక్కడ మొత్తం గంజాయి బ్యాచ్ తయారవుతుంది అన్నట్టు. అక్కడ మధ్యలో కూర్చొని గంజాయి తాగడము, మొత్తం వచ్చిపోయి ఆడపిల్లల్ని నేర్పించడము. లిటరలీ ఇన్ ద మిడిల్ ఆఫ్ హౌసెస్ ఉన్నది సనత్ నగర్లో. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆనరబుల్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, ప్లీజ్ టేక్ నోట్, ప్లీజ్ విజిట్ యూ యువర్ సెల్ఫ్ ఫర్ సంబడి. చాలా దారుణంగా ఉంది. చుట్టూ ఉన్నటువంటి లేడీస్కి అయితే భయంకరమైన ఇబ్బంది అవుతుంది. దాన్ని ఖచ్చితంగా అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ లైసెన్స్ బై జిహెచ్ఎంసీ. ప్రైవేట్ ప్లాట్లో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి పెట్టుకుంటున్నారు. అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కాబట్టి సనత్ నగర్ దాసరి బస్తీలో ఉన్నటువంటి ఆ ప్లాట్ని ఎంప్టీ చేయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తర్వాత జూబ్లీ హిల్స్కి వచ్చినాం. ఇక మేము జూబ్లీ హిల్స్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంని చూసినాం. స్పోర్ట్స్ ఎంత భయంకరంగా ఉందంటే అది మొత్తం అక్కడ మేము పోయే వరకు ఎస్బీఐ వాళ్ళు పెట్టుకున్నారు కబడ్డీ ఏదో టోర్నమెంటు. భయంకరంగా ఉంది. పాపం ఎస్బీఐ వాళ్ళు మొత్తం అన్ని మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు కాబట్టి మన రాష్ట్రం పరుగు పోవద్దని వాళ్ళు కర్టెన్లు వేసిరు. గోడలన్నిటికీ కర్టెన్స్ వేసి కబడ్డీ టోర్నమెంట్ పెట్టుకున్నారు. అయినా కూడా లీక్ అవుతున్న రూఫ్లు, పడిపోతున్నటువంటి చెత్త అంతా కూడా విజిబుల్గా ఉంది. ప్లస్ ఘోరం ఏంటంటే స్థానిక యువకులు ఆడుకుంటామంటే ఇస్తలేరు. ఎవరికి ఇస్తున్నారు? పెళ్లిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్లకు అయితే ఇస్తున్నారు. అంటే డబ్బులు వచ్చేదానికి తప్పితే పిల్లలు ఆడుకుంటామంటే మాత్రం ఇవ్వడం లేదు. ఇది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కృష్ణకాంత్ పార్క్ దగ్గర డంపింగ్ యార్డ్కు పోయినాం మేము. సేమ్ స్టోరీ. మళ్ళీ జాగృతి జనం బాట అనగానే మొత్తం డంపింగ్ యార్డ్ క్లీన్ చేసి నీట్గా ముగ్గేసి పెట్టిరు. మేము పోయే వరకు పోయినాక అక్కడ చూసినాం. సరే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు అంటే మామూలుగా అయితే మాకు 400 టన్స్ చెత్త రావాలి, కానీ 750 to 800 టన్స్ చెత్త వస్తుంది. అడిషనల్ సర్కిల్స్ కూడా మాకే యాడ్ చేసిండ్రు, మేమేం చేయలేని పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తున్నారు. అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు శ్రద్ధ పెట్టి ఈ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసినట్టయితే డెఫినెట్గా చెత్త లేకుండా ఉంటుంది. ఇంకొక విషయం మాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క యూనిట్లో దాదాపుగా 18 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు. అంటే జనాభాని బట్టి ఇస్తారు. ఇప్పుడు అదంతా కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఓ 15 మంది దాకా 14 మంది దాకా వాళ్ళు రిటైర్ అయిపోవడమో, పనులకెళ్ళి వెళ్ళిపోవడమో జరిగితే మళ్ళీ రీఫిల్ చేస్తలేరు వాళ్ళు. దాంతో ఒక్కొక్క యూనిట్లో 2-3 ఉంటున్నారు. చెత్త మాత్రం ఎక్కడికక్కడ పేరుకపోయి ఉంటుంది నగరంలో. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ తర్వాత మేము ప్రేమ్ నగర్ కాలనీకి పోయినాం ఎర్రగడ్డలో. వాళ్ళైతే లిటరల్లీ నాల మీదనే ఉంటున్నారు. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. అక్కడ సమస్యలను తీర్చాల్సిందిగా ఆ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక తర్వాత నెక్స్ట్ డే మలక్పేట్ నియోజకవర్గంలో మలక్పేట్ గంజుని చూడడం జరిగింది. పెద్ద గంజు, మంచి గంజు, కానీ రోడ్స్ లేక లైట్స్ లేక చాలా ఇబ్బందిగా ఉంది. వీటన్నిటిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జిహెచ్ఎంసీ గంజు దగ్గర కూడా ఆప్షన్ వేస్తుంది, పార్కింగ్ కానీ ఇంకోటి కానీ. పైసలు అయితే ఫెసిలిటీస్ని అయితే సేమ్ ప్రాబ్లం. దానికోసం జిహెచ్ఎంసీ ఫోకస్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తర్వాత హైదరాబాద్ స్టీల్ వంతెన కడతామని చెప్పారు మలక్పేట్లో. ఎక్కడెక్కడైతే హైదరాబాద్ నగరంలో బ్రిడ్జిలు పెండింగ్ ఉన్నాయో పనులు కాక ప్రతి చోట యాక్సిడెంట్లు అవుతున్నాయి. మంత్లీ 4 to 5 పీపుల్ చనిపోతున్నారు. సేమ్ స్టోరీ విత్ మలక్పేట్ బ్రిడ్జ్. త్వరితగతిన దాన్ని పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఏ బ్రిడ్జ్ దగ్గరైనా ఇష్యూ ఏంటంటే నేషనల్ హైవే వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు కోఆర్డినేషన్ లేక లేట్ అవుతున్నది. ఈ బ్రిడ్జ్ అయితే పర్టికులర్గా మలక్పేట్లో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ లేకుండా బ్రిడ్జ్ కట్టడం స్టార్ట్ చేశారు. దాంతో లేట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ బేసిక్ కోఆర్డినేషన్ చేసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత యాకుత్పురా కాన్స్టిట్యున్సీలో ఇందాక నేను చెప్పినట్టు మనము హనుమాన్ నగర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కాడ ఈ నీళ్ళ సమస్య ఉన్నది. కుమ్మరిగూడలో చాలామంది కుమ్మరి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డిమాండ్ చేసినటువంటి అంశాలు ఏంటంటే మట్టి సిటీలో ఎక్కడ దొరకలేదు, మాకు కంపల్సరీ మాకు మట్టి ప్రొవైడ్ చేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అట్లానే సింగరేణి బస్తీ, కాజాబాగ్ బస్తీ, చింతల్ బస్తీ చాలా పెద్ద బస్తీ. మొత్తం ఈ 3 బస్తీలు కలిసి 20,000 వరకు కుటుంబాలు సెటిల్మెంట్స్ ఉన్నాయి.
కానీ ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న ఇంతవరకు వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందరూ మళ్ళీ అన్ని ప్రభుత్వాలు వాగ్దానం చేసినాయి, రెగ్యులరైజ్ చేస్తాం. మరి ఏం అడ్డుపడుతుంది, ఏమవుతుంది అన్నది తెలుస్తలేదు. మరి యాకుత్పురా నియోజకవర్గంలో ఉన్న సింగరేణి బస్తీ, కాజాబాగే కదా, కాజాబాగు, చింతల్ బస్తీ, వీటి మీద మాత్రం స్పందించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇక ఆ తర్వాత చార్మినార్ నియోజకవర్గానికి పోయినాం. అక్కడ పెండింగ్ ఉన్నటువంటి మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం మరి అప్పుడు పాత గవర్నమెంట్ వేసినటువంటి స్టోన్ దగ్గర నిలబడి మేము మాట్లాడినాం. అది ఇంకా కూడా ముందుకు పడతలేదు. మక్కా మసీద్ పోయి చూసినాం, అక్కడ కొన్ని రిపేర్స్ ఉన్నాయి. మేము పోయి వచ్చిన తర్వాత మరి అజరుద్దీన్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టిరని తెలిసింది. మరి మనకు కొంచెమన్నా పనులు ముందుకు సాగితే బాగుంటుంది. ఆ తర్వాత ఇది ఇంకా పెద్ద జోక్, ఇది హైలైట్ ఆఫ్ మొత్తం హైదరాబాద్ పర్యటన. ఏమైందంటే అంబర్పేట పోతామని చెప్పి మేము షెడ్యూల్ రిలీజ్ చేసినాం. అంబర్పేట చే నంబర్ ఫ్లైఓవర్ కింద రోడ్డు చాలా ఏండ్లకెళ్ళి పెండింగ్ ఉంది, ఆ రోడ్డు చూద్దామని మేము అనుకుంటే రాత్ ఎంత గమ్మత్ అంటే 12 గంటలు మా వాళ్ళు బ్యానర్ కట్టడానికి పోతే రోడ్ లేదు. 2 గంటలకు మళ్ళీ బ్యానర్ ఉందా లేదా చెక్ చేసుకుందామని పోతే రోడ్ వేయడం స్టార్ట్ చేసిర్రు. తెల్లారు 10కి మేము ప్రోగ్రామ్కి పోయారు, రోడ్ అయిపోయింది. అంటే ఎంత విచిత్రం అంటే జో ఏక్ దిన్ మే రోడ్ హో సక్తా ఉస్కో ఇత్తే సాల్ క్యూ నై కరే, అది క్వశ్చన్. ఒక్క రోజులో అయ్యే పని ఎందుకు చేయలేదు అంటే ఒకడు అడిగేటోడు ఉంటేనే ముందడుగు పడుతుంది. అందుకోసమే జాగృతి ముందుకు వస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ మరి అదే అంబర్పేట నియోజకవర్గంలో అంబర్పేట టు మూసారాంబాగ్ కనెక్టివిటీ బ్రిడ్జ్ ఉంటుంది, అది ఆగిపోయింది. భయంకరమైన పరిస్థితులలో ఉంది అది. మొన్న వచ్చిన వరదకైతే అంత కొట్టుకపోయింది, దాని కన్స్ట్రక్షన్ కూడా బాగాలేదు. అది ఖచ్చితంగా తొందరగా ఫినిష్ చేయాలని చెప్పి నేను గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గానికి వచ్చినాం. ఇక సికింద్రాబాద్ అంటే తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా ఉండే చాలా పెద్ద పెద్ద బస్తీలు. మాణికేశ్వర్ నగర్ బస్తీకి పోయినాం, అక్కడ ఇంతవరకు హాస్పిటల్ లేదు. కామెడీ ఏంటంటే హాస్పిటల్ కోసం అక్కడ వాళ్ళు 3 months 4 months ధర్నా చేసిర్రు. 156 రోజులు ధర్నా చేస్తే అంతకుముందు గవర్నమెంట్లో శాంక్షన్ చేసిర్రు, ఆ యూనివర్సిటీ ల్యాండ్ని బదలాయించిండ్రు. కానీ ఇంతవరకు మళ్ళీ హాస్పిటల్ కాకుండా ఆగిపోయింది. దయచేసి హాస్పిటల్ అక్కడ కట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. తర్వాత చంద్రబాబు నాయుడు నగర్ అని ఉన్నది, CBN, అక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టించినటువంటి నగర్ అది. అవి మొత్తం కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అవి తీసేసి అక్కడ డబుల్ బెడ్రూమ్స్ కడతా అని చెప్పారు, కానీ ఇంతవరకు దాని మీద శ్రద్ధ పెట్టలేదు. అట్లానే సీతాఫల్ మండి గవర్నమెంట్ స్కూల్, అది కరెక్ట్గా మా పద్మారావు గారి ఎమ్మెల్యే ఆఫీసు ఎదురుగానే ఉన్నది. ఆ కూలగొట్టి పెట్టిండ్రు, కానీ ఇంతవరకు గడతలేరు. మేము ఆడ చూద్దామని పోయే వరకు అసాంఘిక కార్యకలాపాలు మంచిగా యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడ్డది. దాన్ని తొందరగా స్కూల్ని కట్టాలని చెప్పి నేను కోరుతున్నా. అంటే మంచిగా ఉండే స్కూలు, 1000 మంది పిల్లలు ఉండే, వీళ్ళు కొత్త స్కూల్ కడతామని పడగొట్టేసి ఇప్పుడు ఏమైపోయింది, 350 మంది పిల్లల్ని ఏదో స్కూల్లో టైంపాస్కి వేసేసారు. మిగతా 600 మంది పిల్లలు ఎక్కడెక్కడికి పోయినారో చెల్లా చెదరైపోయారు. మొత్తం కట్టకుండా పెట్టిండ్రు. దాని మీద తప్పకుండా దృష్టి పెట్టాలి ప్రభుత్వం అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వారాసిగూడ క్రాస్ రోడ్, ఇదైతే మరి ఘోరంగా ఉంది, రష్ భయంకరంగా పెరిగిపోయింది. ఎన్నో రోజుల నుంచి రోడ్ వేస్తామంటారు. మేము అక్కడ దిగి చూసినాం. అంటే ఎట్లా అంటే 1950లో ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్కి సరిపోయేటట్టు ఉంది ఆ రోడ్డు, ఇప్పుడున్న దానికైతే సరిపోయేటట్లేదు. కాబట్టి ఆ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ముషీరాబాద్ నియోజకవర్గంలో అడిక్మెట్ బస్తీ సందర్శించిన కాడనే ఈ నీళ్ళ బాటిల్, దీని పరిస్థితి పెట్రోల్ వాసనతో ఘోరంగా ఉన్నది. మరి దీన్ని వెంటనే సరిచేయాలని చెప్పి స్థానికులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు పొద్దున ఖైరతాబాద్, ఈరోజే కదా కార్వాన్, నిన్నటిది సారీ, ఇంకొక 2 ఉన్నాయి. నిన్న కార్వాన్లో వెళ్తానే బాపుఘాట్ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టు పరిస్థితి ఉండే. ఆ తర్వాత జియాగూడ కబేలా, బేసికలీ అక్కడ మొత్తం మేకల మండి ఉంది. జియాగూడలో మేకల వ్యాపారం జరుగుతుంది. కానీ ఆ కరణ్ సింగ్ మార్గ్ నుంచి ఆల్మోస్ట్ హైకోర్టు పోయే వరకు ఒక సైడ్ ఆఫ్ ద రోడ్ ఎవరు వాడుతూనే లేరు. ఆ ఎన్ని ఇయర్స్ నుంచి పెండింగ్ అయిపోయిందో. ఎవ్రీ హైకోర్ట్ జడ్జ్ పాసెస్ త్రూ దేర్, ఎవ్రీ హైకోర్ట్ లాయర్ పాసెస్ త్రూ దేర్. ఈజియెస్ట్ రోడ్ టు ద ఎయిర్పోర్ట్ అదే. అయినా కూడా అసలు ఇంతవరకు అది పట్టి లేకుండా ఉన్నది. రోడ్ మీదనే మేకలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎయిర్పోర్ట్కి పోయేటోళ్ళు వచ్చే వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్లో మేకలు ఇక్కడ దొరుకుతాయంటే ఇక్కడ దొరుకుతాయని చెప్పేటట్టు ఉన్నది. అస్సలే బాగాలేదు. ప్రభుత్వం వెంటనే దాని మీద దృష్టి సారించి ఆ డబుల్ రోడ్ చేయాలి, మేకల మండిని ఆధునీకరించాలి. డబ్బులు వచ్చినాయని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు. దానికోసం నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే తర్వాత అక్కడ ఒక మంచి గోశాల ఉంది జియాగూడలో. ఎంత బ్యూటిఫుల్ గోశాల అంటే 8000 ఆవులు ఉన్నాయి. అక్కడికి ప్రతి వెటనరీ కాలేజ్ వాళ్ళు అక్కడికే వస్తారు ట్రైనింగ్కి. ఐఏఎస్లు వస్తారు ట్రైనింగ్కి, ఐపీఎస్లు వస్తారు ట్రైనింగ్కి.
కానీ కనీసం ఒక సూది కూడా ఆవులకు ఫ్రీగా ఇస్తలేరు. మరి 8,000 ఆవులు ఉన్నాయి, ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుంది, ప్రభుత్వం వెటనరీ డిపార్ట్మెంట్ బాధ్యత. దయచేసి మందులన్నా ఇవ్వండి, వాళ్ళకు కొంతన్నా ఫెసిలిటేట్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత బహదూర్పుర నియోజకవర్గంకి వచ్చినాం, అక్కడ ఎస్సీ కాలనీ సందర్శించినాం. అక్కడ కూడా సేమ్ పరిస్థితి. ఎక్కడ కూడా హైదరాబాద్ మహానగరంలో కొన్ని చోట్లయితే 10 సంవత్సరాల నుంచి కూడా వితంతు పెన్షన్ అప్డేట్ కాలేదు. 10 ఇయర్స్ వితంతు పెన్షన్ అప్డేట్ కాలేదు. 10 ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇట్లా చూస్తేనే తెలుస్తుంది మనకు వీళ్ళకి కావాలే పెన్షను అని చెప్పి. వాళ్ళకి వస్తలేవు, మంచి మంచిగా ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తున్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్, విడో పెన్షన్స్ దయచేసి ఒక్కసారి అప్గ్రేడేషన్కి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో బీసీ బాయ్స్ హాస్టల్కి పోయినాం. వేరే అదర్ ఇష్యూస్ కూడా చూసినాం, కానీ బీసీ బాయ్స్ హాస్టల్కి పోయినాం. అక్కడ చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. 11 రూమ్లు ఉంటే 147 మంది పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క రూమ్లో 25 మంది పిల్లలు ఉంటున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే చెద్దరు లేదు, పరుపు లేదు, బాత్రూమ్స్ సరిగా లేవు, ఓన్లీ ఫుడ్ మాత్రం టైంకి పెడుతున్నారు తప్పితే పిల్లల్ని మేకలను కుక్కినట్టు కుక్కేసిండ్రు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. మేము గవర్నమెంట్కి నిన్ననే చెప్పినాం, మీరు 1 వీక్ టైంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. మీరు క్రియేట్ చేస్తే మంచిది, లేకపోతే జాగృతి నుండి మేము చేస్తాం. మేము చేస్తే ఏమైందంటే మీ పరువు అవుతుంది గవర్నమెంట్ది. అలాంటి సంస్థలు చేస్తే కూడా 1-2 హాస్టళ్ళకి చేయగలుగుతాం, అన్నిటికీ చేయలేం. ప్రభుత్వం నుంచి దయచేసి వెల్ఫేర్ హాస్టల్ అన్నింటినీ కూడా ఒక్కసారి రివ్యూ చేయమని కోరుతున్నా. ప్రత్యేకించి గర్ల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ని కొంచెం ఇంకా శ్రద్ధతోని రివ్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ మన ఖైరతాబాద్ నియోజకవర్గానికి వెళ్ళి వస్తున్నాం మేము. అది ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా 70 ఏండ్ల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూ. 70 సంవత్సరాలు సీఎంఓకి ఇటుపక్క ఉంటుంది, సీఎంఓకి అటుపక్క ఉంటుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉంటున్నారు ఇటు అటు. అయినా సరే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి మక్తా 2 మక్తాల ప్రజల యొక్క ఈ భాగ్యం అయితే మారలేదు. రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఖైరతాబాద్లో 2-3 చోట్లకు పోయి వచ్చినాం. ఆల్మోస్ట్ అన్ని చోట్ల సేమ్ ఇష్యూస్. నెక్స్ట్ నాంపల్లిలో బాల్ భవన్ ఉన్నది. మేము చిన్నగా ఉన్నప్పుడైతే స్కూల్ నుంచి పోయేది, ఇప్పుడైతే అది కంప్లీట్గా వాడకంలో లేదు. పబ్లిక్ गार्डन उसको पहले बागे आम बुलाते थे, आम लोगों के लिए निज़ाम सरकार बनाए थे पब्लिक गार्डन, लेकिन आज आम लोगों के लिए बिल्कुल इस्तेमाल में नहीं है. ఖచ్చితంగా పబ్లిక్ గార్డెన్ని పబ్లిక్కి ఓపెన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. సెక్యూరిటీ ఉంటే ఉంటుంది, పెట్టుకోవచ్చు అసెంబ్లీకి, కౌన్సిల్కు, కానీ పబ్లిక్ గార్డెన్ పబ్లిక్ కోసం ఓపెన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లానే మన నెక్స్ట్ గోషామాల్ నియోజకవర్గంలో కూడా పేరుకి మరి ఏమంటారు చాలా మంది ఉంటారు, చాలా పెద్ద ఎత్తున ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గుడుంబ ఫ్రీ అయిపోయిన తర్వాత మన ధూల్పేట్ ఏరియాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసినటువంటి పరిస్థితి. కానీ కనీసం అక్కడ ₹1 కూడా ఇవ్వలేదు, ఒక చిన్న వర్క్ కూడా కాలేదు. ఇక్కడ ఒకటి జలక్షత్రియ ప్రకాష్ హిందూ విద్యాలయ అని ఉన్నది. యాక్చువల్లీ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ఇదివరకు ప్రైవేటు సంస్థలు నడిపినటువంటి, ఎన్జిఓలు నడిపినటువంటి, గవర్నమెంట్ తీసుకొని ఎయిడెడ్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అన్నిటికన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అయ్యే పరిస్థితులలో ఉన్నాయి. టీచర్స్ లేనటువంటి పరిస్థితి, ఎయిడ్ ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఇటువంటి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వం పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి దీంతో పాటు హైదరాబాద్కి మంచినీళ్ళు తేవడానికి మల్లన్న సాగర్ నుంచి ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తూ ఉంది. కానీ నియరెస్ట్ పాయింట్ కొండపోచమ్మ సాగర్. ఇప్పటికి మీరు కాంట్రాక్టర్ల కోసం పనిచేయకుండా ప్రజల కోసం పనిచేయాలనుకుంటే మాత్రం కొండపోచమ్మ సాగర్ నుంచి మార్చాలని డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి సుంకేష్ల దగ్గర ఒక వాటర్ ప్రాజెక్ట్ కడతా ఉన్నాం మనం హైదరాబాద్ మంచినీటి కోసం. అది మొత్తం కూడా మీరు కట్టిన రీటైనింగ్ వాల్ మొన్న వానలకు కొట్టుకపోయింది. కొట్టుకపోతే కూడా అసెంబ్లీ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వకుండా మరి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇప్పటికన్నా మరి ఇప్పుడు ఆల్రెడీ దానికి మళ్ళా 1450 కోట్లతో మొదలుపెట్టింది, 2250 కోట్లకు పెరిగిపోయింది. కాబట్టి దీన్ని ఎంత తొందరగా పూర్తి చేస్తారు, హైదరాబాద్ నీటి ఎద్దడిని ఎట్లా తీరుస్తారు అన్న విషయాన్ని కూడా మీరు ప్రజలకు చెప్పాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇవన్నీ జరుగుతుంటే జనరలీ ఒక విషయం మనందరం ఆలోచించాలి. ఎనీ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఎనీ స్టేట్ like Hyderabad, like Chennai, like Kolkata, any capital city of a state, it becomes the first point of contact to any international tourist. कोई भी विदेश से आता है तो पहले हैदराबाद में GMR में एयरपोर्ट में उतर के बाहर आते. तो जो फर्स्ट इम्प्रेशन बाहर के लोगों को यहाँ पे देखने को मिलता, वही अपना पूरा इंडिया का इम्प्रेशन बन जाता. So important thing is central government should pay special attention
టు సిటీస్ లైక్ హైదరాబాద్. స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చి డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాలాలు మనం పెంచుకోవాలన్నా, మంచినీళ్ళు ఇవ్వాలన్నా 50,000 కోట్లు 1,00,000 కోట్లు కాంది మాత్రం ఈ పనులు ఫినిష్ కావు. అట్లా కావాలి అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే లేటెస్ట్గా లోక్సభలో ఒక రిప్లై ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2019-20 సంవత్సరం నుంచి 2024-25 అంటే 5 ఇయర్స్లో 2019-20 to 24-25 బడ్జెట్ ఇయర్స్ మే తెలంగాణ పే చేసినటువంటి ట్యాక్స్ ఎంత అంటే 4,35,909 కోట్లు. తెలంగాణ పేడ్ 4,35,919 crores టు సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ట్యాక్సెస్. మనకు వచ్చింది ఎంత రిటర్న్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 3,76,715 crores. ఏది ये कोई दान नहीं है, ये जो अपना हक से जो वापस आता सरकार से ట్యాక్స్ డెవల్యూషన్లు వచ్చేది. స్పెషల్ కూర్చునేది అవును ఇచ్చింది. ఎంత ఇచ్చారు? 3,76,000. అంటే మనం కట్టిన దానికన్నా మనకు 59,200 కోట్ల రూపాయలు తక్కువ ఇచ్చారు. अभी तक सेंट्रल गवर्नमेंट के पास 59,200 crores पेंडिंग है अपना, कम दिए उन्होंने डेवल्यूशन में. अगर स्पेशल पैकेज दे के सिटीज़ को डेवलप करना छोड़ के जो दिए सो टैक्स में भी आप कटौती कर लिए, दिए से टैक्स भी वापस नहीं आ रहा అంటే జనం ఇచ్చిన ట్యాక్స్ కూడా మీరు జనంకి ఇవ్వకుండా ఎట్లా మభ్య పెడతా ఉన్నారు? ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. మన హైదరాబాద్ లాంటి మహానగరాలకు మంచి సదుపాయాలు కల్పించడంలో బీజేపీ గవర్నమెంట్ ముందుకు రావాలనేటటువంటిది నేను కోరుతా ఉన్నా. ఇక చివరిగా ఒక మాట డెఫినెట్గా మనం అనుకోవాలి. హైదరాబాద్లో ఇవాళ మౌలిక వసతులు, విద్య అన్నీ ప్రైవేటే, ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి. వైద్యం చుట్టూ 4 హాస్పిటల్ కడతామన్నటువంటి ప్లాను ఇంకా కూడా నడుస్తూనే ఉంది. ఇంకా ఏవి కూడా ఓపెన్ అయితే లేనటువంటి పరిస్థితి. ఉన్న స్ట్రెస్ స్ట్రెయిన్ అంతా కూడా గాంధీ మీద పడుతుంది. ఉస్మానియాలకు ఎవరైనా పోతే ఎప్పుడు పైకెళ్ళి కప్పు ఊడు పడుతుంది అనే టెన్షన్లో ఉస్మానియాకి పోవడం తగ్గిపోయింది. గాంధీ మీదనే మొత్తం ప్రెషర్ అయింది. వైద్యం, ఇక ఉపాధి, ఏవైతే జాబ్స్ చూడాలని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఐటీ అని ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళ మీద ఫోకస్ చేస్తే మిడ్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ కానీ మిడ్ లెవెల్ ఆంటర్ప్రెనర్స్ కానీ జరిగిందేమీ లేదు, చేసిందేమీ లేదు. దానికోసం ప్రయత్నం చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక చివరిగా ఒక ఇల్లు కావాలనేటటువంటి కళ ప్రతి ఒక్కరికి ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1,00,000 ఇండ్లు కడతామని మొదలుపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం 60,000 కట్టింది. కానీ ఆ 60,000లో ఇంకా ఖాళీగా ఇవ్వకుండా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ కట్టిన ప్రతి చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు స్పెషల్గా హైదరాబాద్ కోసం అడిషనల్గా ఇవ్వాలి. హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి ఇల్లు లేనటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు స్పెషల్గా ఇవ్వాలి అర్బన్లో అనేటటువంటి డిమాండ్ నేను చేస్తూ ఉన్నాను. మరి शहर हमारा 400 साल पुराना है, बहुत ही बढ़िया शहर है. पूरे दुनिया में हैदराबाद का नाम से पहचानते. अब आजकल तो हैदराबाद बिरयानी हैज़ बिकम वन ऑफ द बेस्ट एंड मोस्ट वांटेड एंड लाइक डिश अक्रॉस द वर्ल्ड. ऐसे शहर में कितना लोगों को हेल्प मिल रहा, कितने लोगों को रोज़गारी के वास्ते सरकार से हेल्प मिल रहा और कितना बेसिक एम्यूनिटीज़ के वास्ते हेल्प मिल रहा, ये भी सोचने की बात है. जब इन सारे कोर इश्यूज़ पे हम गौर करेंगे तभी शहर हमारा अच्छा बन सकता. तो అల్టిమేట్గా జనం బాటలో అనేక విషయాలు తెలిసినాయి. ఈ విషయాలన్నిటి మీద మేము మళ్ళీ ఫాలో అప్ చేస్తాం, ఎక్కడికక్కడ వదిలిపెట్టాం. ఇవన్నీ వెంటబడి హైదరాబాద్ మొత్తంలో కూడా జాగృతి కమిటీస్ వేసుకుంటాం, పటిష్టం చేస్తాం. డివిజన్ లెవెల్, బూత్ లెవెల్ వరకు కూడా కమిటీస్ వేసి పటిష్టం చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.